మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలులో రైతులు, దళారులు, రైసు మిల్లర్ల చేతిలో ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేస్తుందని, కానీ కేంద్రం ఎప్పుడూ తెలంగాణ నుంచి అధిక మొత్తంలో ధాన్యం సేకరిస్తుందని స్పష్టం చేశారు. 52.24 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 51 లక్షల టన్నులే సేకరించగలిగిందని గణాంకాలు వెల్లడించారు. అంతేకాదు తెలంగాణలో పండిన నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్మి పేదలకు మాత్రం నాసి రకం బియ్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రైతుల సమస్యలకు కంటే కమిషన్లు, భూదందాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఇదే ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చగా మారింది.